అంటే చెప్పలేము, అది కాంగ్రెస్ పార్టీ అటువంటిది కదా. లాస్ట్ టైమే మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పారంటే ఇంకా మంత్రివర్గ విస్తరణ మీద ఇదే చివరి మీటింగ్, ఇంకా మళ్ళీ ఉండదు అని చెప్పారు. ఏమైంది? అయిందా? కాలే కదా. జానారెడ్డి లెటర్ రాశారు హైదరాబాద్ కు రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి. అంటే ఆయన మల్రెడ్డి రంగారెడ్డికి సపోర్ట్ గా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వద్దన్నట్టు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ ఇస్తామనేసరికి పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు గొడవ పెట్టారు. ఇదంతా ఎందుకని హైకమాండ్ పోస్ట్ పోన్ చేసింది. ఇప్పుడు టార్గెట్ జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కేబినెట్ ఎక్స్పెన్షన్ చేయాలి అని రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. దాదాపు సంవత్సర కాలంగా మంత్రివర్గ విస్తరణ 1.5 year అయింది. డిసెంబర్ 1.5 year అయింది. ప్రచారం జరుగుతుంది. 12 మందితోనే మంత్రివర్గం నడుస్తుంది. ఇంకా 6 తీసుకోవచ్చు, 18 మంది తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ 12 మందితోనే నడుస్తుంది. సో ఇక్కడ ఎందుకు అంటే కాంగ్రెస్ లో రకరకాల, అప్పుడు హర్యానా ఎలక్షన్స్ టైం నుంచి వస్తుంది స్పందన, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే అనుకున్నారు. ఇది దాదాపు 8-9 నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. వీళ్ళు అందరూ కొట్లాడుకొని మధ్యలో ఎవరు మంత్రులు కాకుండా పోతున్నారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ తెలిసింది ఏంటంటే 30వ తేదీ మళ్ళీ ఢిల్లీ రమ్మన్నారట. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ కోసం వెళ్లారు. నీతి ఆయోగ్ మీటింగ్ మనకు శనివారమే అయిపోయింది, 24వ తేదీ. నిన్న ఇవాళ ఉంది కేవలం ఈ మంత్రివర్గ విస్తరణ. పిసిసి కార్యవర్గం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం కూడా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత కొత్తగా వేసుకోలేదు. సో ఇప్పుడు దాన్ని అపాయింట్ చేయాలి, ప్లస్ కేబినెట్ విస్తరణ. అంటే దీనిలో చోటు దక్కని వాళ్ళకి దానిలో చోటు దక్కని వాళ్ళకి దీనిలోకి, అట్లా ఆ విధంగా చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం 5 వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉండే, గీతారెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంటే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని చెప్తున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ అయితే చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. ఈసారి చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. సామాజిక వర్గాల వారికి కూడా కసరత్తు జరుగుతోంది. ఒకసారి మనం మాట్లాడదాం. రామచంద్ర నాయక్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, డోర్నకల్ ఎమ్మెల్యే. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. భరత్ అన్న నమస్కారం. ఏంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా లేదా జూన్ 2? పార్టీ అధిష్టాన నిర్ణయాలు ఇంకా బయట, అంటే బహిరంగంగా ఇంకా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. మరి అన్ని సామాజిక వర్గాన్ని కేబినెట్ డిస్కషన్స్ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, సీనియర్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అందరూ సమిష్టిగా వారి వారి ఆలోచన విధానాలని మరి పార్టీకి తెలియజేసిన మా విషయం మాత్రం తెలుసు. అదేవిధంగా అధిష్టానం కూడా వెంటనే దాన్ని మన అంటే అనౌన్స్ చేసి మరి ప్రజల్లో అన్ని శాఖల్ని మరి అన్ని శాఖల్లో వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుసు. అంతవరకు అయితే క్లారిటీ ఉంది. ఎంత ఆలస్యం? ఇప్పుడు 1.5 year అవుతుంది మంత్రివర్గ విస్తరణ చేయకపోతే మీరు వీక్ గవర్నమెంట్ అనుకోరా? ఇప్పుడు దానికి బలహీన ప్రభుత్వము కనీసం దాని కేబినెట్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోలేకపోతున్నారన్న మెసేజ్ పోదా పబ్లిక్ లోకి? అలాంటిదేం లేదు. ఎందుకంటే మనకు ఎన్నికలు, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 3.5 నెలలు సుదీర్ఘ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం, తదనంతరం మరి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి మే 13న పార్లమెంట్ ఎలక్షన్ అయింది, జూన్ 4 రిజల్ట్ వచ్చింది, మళ్ళీ జూన్ 4 వస్తుంది. ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగింపులో కావచ్చు, మరి రాష్ట్రంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ముందు వెళ్తున్నప్పుడు కేబినెట్ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం. ముఖ్యమైన శాఖలకు మంత్రులు లేరు రామచంద్ర నాయక్ గారు. సోషల్ వెల్ఫేర్ లేరు, హోమ్ మినిస్టర్ లేరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ లేరు. ఇన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు సీఎం దగ్గరే ఉండడం వల్ల పాలన ఇష్యూ కాదా? ఎందుకంటే ఇప్పుడు హాస్టల్స్ ఇష్యూ వచ్చింది మొన్న, హాస్టల్స్ లో విద్యార్థులు చనిపోతున్నారని. బికాస్ సోషల్ వెల్ఫేర్ సీఎం దగ్గరే ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చాలా జరుగుతున్నాయి. సో ప్రతిసారి కేబినెట్ విస్తరణ అనేసరికి మీరు ఆశావాహులు అందరూ ఢిల్లీ పోతున్నారు, మీలో మీరు కొట్లాడుకుంటున్నారు, హైకమాండ్ ఎందుకు పంచాయతీ అని చెప్పి వాయిదా వేస్తుంది.
అలాంటిది ఏం లేదు. ఎలాంటి సందేహాలు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి సంవత్సరం క్రితమే కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలని వారి దృష్టిలో ఉండే, వారి ఆలోచన ఉండే. సరే కొన్ని రాష్ట్రాల్లో అటు హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, ఇటు వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో మరి అధిష్టానం నిమగ్నమై ఉండడం వల్ల కొన్నిసార్లు కుదరలేదు. కానీ ఇప్పుడు ఫైనలైజ్ ఆల్మోస్ట్ మెటీరియలైజ్ అయింది అనుకుంటున్నా. తప్పకుండా ఈ నెలలో జూన్ నెలాఖరు వరకు అనౌన్స్మెంట్ అవుతుందని చెప్పి నేను భావిస్తాను. జూన్ నెలాఖరు వరకు అయిపోద్ది. మీకు సంబంధించి చెప్పండి ప్రాస్పెక్ట్స్. సీతక్క ఉంది కదా ఎస్టీ సామాజిక వర్గం నుంచి. ఇప్పుడు ఒకటి భరత్ గారు, సీతక్క గారు సరే సామాజిక వర్గంగా ట్రైబల్ అయినా గానీ, ట్రైబల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో గిరిజన లంబాడ జనాభా కూడా అత్యధికంగా ఉండడం, దాదాపు 35 లక్షల జనాభాను మరి వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలబెట్టింది కాబట్టి వారికి కూడా సంతృప్తిగా పరచాల్సిన బాధ్యత అధిష్టానం తీసుకున్నది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఒక మేజర్ కమ్యూనిటీ, లార్జెస్ట్ మేజర్ కమ్యూనిటీ, సింగిల్ కమ్యూనిటీ బంజారా కమ్యూనిటీ మరి కాంగ్రెస్ పార్టీతోని గత 60 మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడంలో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ ఫలాలని మరి అందిపుచ్చుకోవడంలో కావచ్చు, ఈ కమ్యూనిటీ చాలా అంటే పార్టీతో మమేకమే ఉంది. కాబట్టి వారికి న్యాయం చేయాలనే ఆలోచన అయితే ఉంది. లంబాడా కమ్యూనిటీ నుంచి ఎవరో ఒకళ్ళకి మంత్రివర్గంలో చోటు కల్పించుకుని అడిగారా మీరు? మేమందరం నలుగురం శాసనసభ్యులు అందరం కలిసి మరి ముఖ్యమంత్రి గారికి అయితే మేము మరి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధిష్టానం కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టుగా భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మంత్రివర్గంలో మీరు, మురళీ నాయక్, దేవరకొండ బాలు నాయక్ ఉన్నారు. అంటే కాంగ్రెస్ నుంచి మంత్రివర్గంలో చోటు కోసం లంబాడా నుంచి ఇంకెవరు నాలుగో వ్యక్తి? వైరా రామదాస్ నాయక్ గారు ఉంటారు. రామదాస్ నాయక్. ఓకే. సో నలుగురులో ఎవరికైనా ఒకళ్ళకి ఇమ్మని అడిగారు. ఎవరికి ఇచ్చినా మేము తప్పకుండా పార్టీ కోసం మరి మన గిరిజన ప్రజానికం కోసం కృషి చేస్తామని అందరం కలిసి సమిష్టిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈసారి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పిసిసి కార్యవర్గంపై కూడా అధిష్టానం దృష్టి పెట్టిందనే ప్రచారం జరుగుతుంది కదా. అంటే ఒకేసారి ప్రభుత్వం పార్టీ పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతుందా ఈసారి? జూన్ నెలాఖరు కల్లా పిసిసి కార్యవర్గం, అదేవిధంగా మంత్రివర్గం, అదేవిధంగా నామినేటెడ్ కార్పొరేషన్స్, డైరెక్టర్స్ అన్ని మా జిల్లా అధ్యక్షులను, మండల అధ్యక్షులను అన్ని విభాగాలని పూర్తి చేసి పరిపాలన మీద దృష్టి పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అంటే మంత్రివర్గంలో ఈసారి అవకాశం ఇవ్వలేని వారికి పిసిసి పదవుల్లో చోటు కల్పిస్తారా? ఎందుకంటే 20 మందికి పైగా ఆశావాహులు ఉన్నారు, అక్కడేమో మరో 6గురికి మాత్రమే అవకాశం ఉంది కదా. తప్పకుండా. అంటే ఒక్కొక్క సామాజిక వర్గంలో దాదాపు 3-4 దాకా ఉన్నారు ఆశావాహులు. కాకపోతే మరి మంత్రివర్గంలో స్థానం అంటే కోల్పోయిన వారికి కార్యవర్గంలో ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే వేరే కార్పొరేషన్స్ ఉన్నాయి, ఆర్టీసీ సంస్థ లాంటివి, లేదంటే చీఫ్ విప్ ఉంది, డిప్యూటీ స్పీకర్, ఇలాంటివి చాలా ఇంకా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఇటు రాష్ట్ర అధినాయకత్వం, అదేవిధంగా కేంద్ర అధినాయకత్వం కూడా వాళ్ళు సమాయత్తం అవుతుందమ్మా. అంటే ఈసారి 6 ఖాళీలను భర్తీ చేస్తారా, మళ్ళీ 1-2 పెండింగ్ లో పెడతారు? పూర్తి స్థాయిలో 6గురిని నియమించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు మరి దాని మీద కసరత్తు చేస్తా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కలిశారు సీఎం ను. రిప్రజెంటేషన్ లేదు, 32 లక్షల జనాభా మాది అని చెప్పి వాళ్ళు కూడా కలిసిన సందర్భం ఉంది. సో అల్టిమేట్ గా మళ్ళీ బీసీలు కూడా ఎక్కువ అడుగుతున్నారు. బీసీలు ఇప్పుడు 2 ఉన్నారు. సో ఎట్లా ఇప్పుడు ఉన్నాయేమో 6 సామాజిక వర్గాలేమో చాలా అడుగుతున్నారు. మళ్ళీ రెడ్డి సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలకు ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇచ్చారు. అదేవిధంగా పిసిసి ప్రధాన పదవి మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి లభించింది. అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆల్రెడీ మరి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ చేస్తా ఉన్నారు, కొండ సురేఖ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి బీసీకి ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇంకా ఒకరికా ఇద్దరికా అనేది పార్టీ మరి సమీకరణతో మరి ఏమున్నాయనేది బీసీ జనాభా ఎక్కువ ఉంది కదా, 50% కంటే ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళు. అంటే జిల్లాల వారీగా మందిలో లెక్క ప్రకారం 8-9 మందికి రావాలి బీసీలకు, బట్ 2 ఉన్నారు ఇప్పుడు కేబినెట్ లో. భరత్ గారు ఇప్పుడు అంటే వాస్తవంగా అంటే నల్గొండ, మరి ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాల్లో ఇప్పుడు స్కోప్ లేదు. ఉంటే నిజామాబాద్, ఆదిలాబాద్, మిగతా జిల్లాల్లో మరి ప్రాతినిధ్యం మరి అక్కడ మనకు మంత్రి అంటే వర్గ అవకాశాలు మరి
ఆ జిల్లా ఈక్వేషన్ లో కూడా చూసుకోవాలి కాబట్టి అటు జిల్లా ఈక్వేషన్ ఇటు సామాజిక వర్గాల ఈక్వేషన్ రెండు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా మరి కసరత్తు ఇంత సుదీర్ఘంగా జరగడానికి కారణం కూడా ఇలాంటివి కొన్ని కోణాల్లో ఆలోచించబట్టే అని నేను భావిస్తా ఉన్నా. ఏదేమైనా తప్పకుండా ముఖ్యమంత్రి గారు పాలన మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అధిష్టానం మీద కూడా ప్రెజర్ చేసి మరి త్వరితగతిన ఇవి పూర్తి చేయాలనే లక్ష్యంతో మాత్రం 3 రోజులు వారు ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం. ఓకే, అంటే మీరైతే ట్రైబల్ నుంచి ఇంకొక అవకాశం వస్తుంది అంటారు, కానీ కొంతమంది డిప్యూటీ స్పీకర్ ఇవ్వచ్చు అంటారు లంబాడా సామాజిక వర్గానికి. అంటే సామాజిక వర్గానికి ఏది ఇచ్చినా సంతోషమే, కానీ ఇప్పుడు మొన్న జరిగిన మన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న కాన్స్టిట్యున్సీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికంగా గెలిచింది. సో పోలింగ్ పర్సంటేజ్ ట్రైబల్ అంటే బంజారా ముఖ్యంగా కమ్యూనిటీలో మోర్ దెన్ 90%. కాబట్టి అధిష్టానం అది గుర్తించి మరి మంచి పోర్ట్ఫోలియోనే ఇస్తారని చెప్పేసి మా సామాజిక వర్గం మా విద్యార్థుల వర్గం భావిస్తా ఉన్నారు. ఓకే, అంటే మంత్రివర్గంలోనే కంపల్సరీ ఓటు ఇస్తారని అనుకుంటున్నారు. బట్ ఎట్లా దాదాపు మీరందరూ ఇప్పుడు అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, బాలు నాయక్ ఒక్కడే సెకండ్ టైం అనుకుంటా కదా ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి గారికి 2 శాఖలు ఇవ్వాలని కూడా ఉంది, డిప్యూటీ స్పీకర్ అదే విధంగా మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఉంది. ఓకే, 2 ఇవ్వాలని ఉంది సీఎం లంబాడాస్ కి. ఓకే, సో మీరైతే రెండిట్లో కనీసం ఒకటైనా ఇమ్మని అడుగుతున్నారు. మేమందరం సమిష్టిగా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ మా సామాజిక వర్గాన్ని గుర్తించినట్టుగా గౌరవించినట్టుగా ఉంటుందని చెప్పేసి మా వినతి. అంటే మరో కీలక అంశం, ప్రస్తుతం ఉన్న మంత్రులు ఇద్దరిపై వేటు పడే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు? ఇక అది నాకు కూడా అంత సమాచారం ఏం లేదమ్మా. ఇప్పుడే మార్పులు చేర్పులు ఆ స్కోప్ లేదని నేను భావిస్తా ఉన్నా. ఇంకొక 6 నెలలకో ఇంకో సంవత్సరం తర్వాతనో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడే సంవత్సరంన్నరలోనే మరి శాఖల్ని మార్చి కొత్త వారికి ఇస్తారని అయితే నేను భావించాను. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు. సో స్పందన, ఒకటి ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే 30వ తేదీ మళ్లీ రమ్మన్నారు రేవంత్ రెడ్డిని, మహేష్ కుమార్ గౌడ్ను ఇద్దరిని. ఎందుకంటే రాహుల్ గాంధీ ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఉన్నారు, కానీ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో లేరు. అండ్ బహుశా కర్ణాటకలో ఉన్నారు, లేకపోతే వేరే రాష్ట్రాల టూర్లో ఉన్నారు. సో 30th రోజు మళ్ళీ రమ్మన్నారు. 30th అంటే బహుశా శుక్రవారం మళ్ళీ వస్తారు. ఆ రోజు మళ్ళీ రాహుల్ గాంధీతో, మల్లికార్జున ఖర్గేతో వీళ్ళతో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఫైనలైజ్ అయితే ఇంకా నెక్స్ట్ June 2న మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ చేపడితే కాంగ్రెస్ లో ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? కష్టం, అంటే అందుకనే వాళ్ళు హ్యాండిల్ చేయడం కష్టం అన్న ఉద్దేశంతోనే దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కానీ ఎంతో ఎక్కువ కాలం చేయలేరు. ఇంకా ఇప్పటికీ 1.5 year అయింది కదా. సో మేబీ 1 month లో అయిపోవాలి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఇండియా పాకిస్తాన్ సంబంధించిన ఇష్యూస్ రాకపోతే ఇంకా ముందే కావాల్సి ఉండే. సో ఇప్పుడు అందుకని 2 కలిపి చేస్తున్నారు. ఒకటి పార్టీలో పార్టీ పదవులు, రెండోది ప్రభుత్వ పదవులు. కానీ అధికారంలో ఉన్నప్పుడు అందరు కూడా ప్రభుత్వ పదవులు అడుగుతారు, పార్టీ పదవి కంటే ఎక్కువ. సో ఇప్పుడు ఒకసారి మనం మంత్రివర్గంలో ఎవరెవరికి ఇప్పుడు 6 ఖాళీలు కనబడుతున్నాయి కదా. 6లో మనకు సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ముందు. రెడ్డి సామాజిక వర్గంలో గట్టిగా అడుగుతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఏమంటానంటే, నేను ఆ సమయంలో 15 రోజుల ముందు, 20 రోజుల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం వల్ల, ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ సమయంలో జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది. మేము జాయిన్ కాకుంటే కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చేది కాదు. అప్పటి వరకు కూడా బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఉండేది. మేము బీజేపీ నుంచి జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. స్వయంగా రాహుల్ గాంధీ గాని, సునీల్ కనుగోలు గాని వాళ్ళందరూ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. సో తన అన్న కేబినెట్ లో ఉన్నాడు కాబట్టి తనకు ఇవ్వకూడదు కేబినెట్ అన్నది తప్పు. అన్నదమ్ములు ఇద్దరు ఉన్న కేబినెట్లు గతంలో చాలా ఉన్నాయి, ఇప్పుడు ఇస్తే తప్పేంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే ఒకటే జిల్లా కూడా ముగ్గురు ఏమవుతారంటే, ఒకటే జిల్లా ముగ్గురు రెడ్డిస్ అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఇవన్నీ హర్డిల్స్ కావు. కేబినెట్ విస్తరణలో పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు, ఎఫిషియన్సీ ఏంది అన్నది కన్సిడర్లోకి తీసుకోవాలని రాజగోపాల్ రెడ్డి అంటారు. అయితే
రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించిన వాళ్ళు ఆయన బీజేపీ పోయి మునుగోడు బై ఎలక్షన్ తెచ్చారు, బీజేపీ బలం వచ్చేలా వ్యవహరించారు, అటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని చెప్పి ఆయన అంటారు. ఆయన ఏంటంటే నేను ఒకవేళ ఈ నల్గొండ జిల్లాను అడ్డకట్టుకుంటే నేను ఎల్బీ నగర్ టికెట్ అడిగాను, ఎల్బీ నగర్లో కూడా పోటీ చేసి గెలిచేవాడిని, అప్పుడైతే హైదరాబాద్ కోట అయ్యేది, కానీ సరే పార్టీ నిర్ణయం మేరకు మళ్ళీ మునుగోడులోనే కంటెస్ట్ చేశాను, నా వల్ల మూమెంటం వచ్చింది, నాకు హామీ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాలని ఆయన అంటున్నారు. ఇక సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, సమీప బంధువు, నిజామాబాద్ జిల్లా బోధన్ శాసనసభ్యుడు, గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా కూడా పనిచేశారు 2009 to 2014. సో ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం పట్టుబడుతున్నారు. సీఎం ఫస్ట్ ఛాయిస్ సుదర్శన్ రెడ్డి ఉంటారు కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలన్నా. సౌమ్యుడు, సాత్వికుడు, సీఎం మద్దతుదారు కాబట్టి రేవంత్ రెడ్డి ఛాయిస్ ఆయన ఉంటారు. మల్రెడ్డి రంగారెడ్డి గట్టిగా అడుగుతున్నారు. ఆయన ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా, ఈ రెండు జిల్లాల నుంచి గెలిచింది నేను ఒక్కడనే ఫస్ట్. ఇప్పుడంటే కంటోన్మెంట్ నుంచి కూడా ఎమ్మెల్యే ఉన్నారు. శ్రీ గణేష్ మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్సి నందిత చనిపోయారు రోడ్డు ప్రమాదాలు. ఆ తర్వాత బై ఎలక్షన్ జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో అప్పుడు కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆయన హైదరాబాద్ నుంచి ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దాన నాగేందర్ బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యే ఉన్నారు. ప్లస్ మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. అట్లా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు రంగారెడ్డి నుంచి చాలా మంది ఉన్నారు. ప్రకాష్ గౌడ్ ఉన్నారు, రాజేంద్ర గారు. కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే కోర్టులో కేసులు ఇవన్నీ పెండింగ్ లో ఉన్న పరిస్థితి. సో అందుకని ఇప్పుడు ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. హైదరాబాద్ రంగారెడ్డి మొత్తం ఈ రెండు జిల్లాల్లో ఏకైక వ్యక్తి గెలిచింది మల్రెడ్డి రంగారెడ్డి కాబట్టి ఆయన కూడా అడుగుతున్నారు. సో రెడ్డి కోటాలో వీళ్ళ ముగ్గురు మధ్య ప్రముఖంగా పోటీ వినిపిస్తుంది. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకంటే కాంగ్రెస్ లో గెలిచింది మెజారిటీ రెడ్డి ఎమ్మెల్యేసే. ఈ ముగ్గురులో ఒకళ్ళకో లేదా ఇద్దరికో అవకాశం వస్తుంది. ఇక నెక్స్ట్ కోటా వారిగా చూసుకుంటే దళిత్ నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి మీకు 5 ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి శాసనసభ నియోజకవర్గం విప్. తర్వాత లక్ష్మీకాంతారావు జుక్కల్ ఎమ్మెల్యే. తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు. చేవేళ్ల నుంచి కాల యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చారు. తర్వాత ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాదిగా. తుంగతుర్తి నుంచి మందుల సామ్మెల్, ఆయన కూడా గెలిచారు. నకిరేకల్ నుంచి వేముల వీరేశం. వీళ్ళందరూ కూడా మాదిగలకు ఒకటి కంపల్సరీ ఇవ్వాలి మంత్రివర్గంలో. దామోదర రాయనరసింహ ఉన్నారు, కానీ ఉపకులం, మోచి కులం, ఉపకులం. డైరెక్ట్ గా మాదిగలే 32 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి మాకు అవకాశం కల్పించండి అని వాళ్ళు రేవంత్ రెడ్డి కలిసారు. రేవంత్ రెడ్డి ఏమో అధిష్టానం చెప్పండి అని. మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ మాలకి డిప్యూటీ సీఎం ఉంది బట్టి విక్రమార్క, దాసరి మాల సామాజిక వర్గం. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాల, ప్లస్ ఎంపీలో 2 మాలకే ఇచ్చారు. ఎవరెవరు? మన వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణ, ప్లస్ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. సో వీళ్ళందరూ కూడా మాలకు ఇచ్చినప్పుడు మాదిగల నుంచి డైరెక్ట్ మాదిగల నుంచి ప్రాతినిధ్యం లేదు. మాలలు ఏమంటారంటే వాళ్ళకి ఎస్సీ వర్గీకరణ చేశారు కదా, మాకు మంత్రివర్గంలో ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి. పైగా మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక మిస్కమ్యూనికేషన్ చేశారు, మాలలకు అసలు మంత్రివర్గంలో చోటు లేనట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాల అయితే మాదిగా అని మల్లికార్జున ఖర్గేకి చెప్పారు కొద్దిమంది. తప్పుడు సమాచారం ఇచ్చారు ఇంటెన్షనల్ గా. మాల సామాజిక వర్గం వాళ్ళు మల్లికార్జున ఖర్గేకి మాలలకి అసలు చోటు లేదని చెప్పారు. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే ఆల్సో మాల, కర్ణాటకలో ఆయన మాల సామాజిక వర్గం కిందకి వస్తారు. అక్కడ కూడా మాదిగ మాల సంబంధించి ఉంది. సో ఆయనకి ఏంటంటే అసలు తెలంగాణ కేబినెట్ లో కానీ దీనిలో అసలు మాలలకు ప్రాతినిధ్యం లేదన్నట్టు చెప్పారు. బట్టి విక్రమార్క దాసరి మాల, ఆయన డైరెక్ట్ మాల కాదు. ప్లస్ స్పీకర్ ఆల్సో మాల అని కమ్యూనికేట్ చేశారట. సో అదే విషయాన్ని వాళ్ళు కంప్లైంట్ చేయబోతున్నారు. రేపు మాదిగ ఎమ్మెల్యేలు 5 కూడా ఢిల్లీ వెళ్లి మాదిగలకి కూడా ప్రాతినిధ్యం లేదు, మాదిగ ఉపకులంకి ఉంది కానీ డైరెక్ట్ గా మాదిగలకు లేదు, మాకు ఇంకొకటి ఇవ్వండి. ఆల్రెడీ స్పీకర్ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ప్లస్ ఎంపీ టికెట్లలో కూడా మాదిగలకు ఒక్కటి కూడా దొరకలేదు కాబట్టి ఇవ్వండి అని అడుగుతారు. సో వీళ్ళు 5 అడ్డూరు లక్ష్మణ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామ్యుల్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా చేవేళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. వీళ్ళందరూ కూడా మాదిగలకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇక మాలల నుంచి చూస్తే వివేక్ వెంకటస్వామి
పోటీలో ఉన్నారు. ఆయనకి హైకమాండ్ హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, నేను బీజేపీ నుంచి కష్టపడి ఆ సమయంలో కాంగ్రెస్ కేసీఆర్ను ఓడగొట్టాలన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. రాహుల్ గాంధీ, సునీల్ కనుమోలు, కేసీ వేణుగోపాల్ అందరూ కూడా నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, నాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం కల్పించాలి అని ఆయన అడుగుతున్నారు. అయితే అక్కడే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి ఆయన ఉన్నారు. సో ఆయన ఏమంటారంటే, మొదటి నుంచి పార్టీలో ఉన్నాను నేను, బట్టి విక్రమార్క యాత్ర మొత్తం చూసుకున్నాను కాబట్టి నాకు అవకాశం కల్పించాలి. ఆయన పార్టీలో 2 సార్లు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మంచిర్యాల జిల్లాలో అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎవరికి లేదు కేబినెట్ లో. సో తనకు అవకాశం, సో చాలా టఫ్ ఫైట్ ఉంది కాబట్టి భరత్ ఇప్పుడు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేని వారికి పిసిసి పదవుల్లో చోటు కల్పించి, అంటే పిసిసిలో కల్పిస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ప్రధాన డిమాండ్ అది, నాకు అవకాశం ఇవ్వాలి. నేను కాంగ్రెస్ లో జాయిన్ కాకపోయినా బీజేపీలో ఎంపీ గెలిచి నేను సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడిని, ఇక్కడ నేను కేవలం కేసీఆర్ని ఓడించాలన్న ఉద్దేశంతో నేను వచ్చానండి. ఆయన వ్యతిరేకులేమో ఆయన కుటుంబంలోనే 3 పదవులు ఉన్నాయి. వంశీకి ఎంపీ పదవి ఉంది, తర్వాత వినోద్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వినోద్ కూడా ట్రై చేసుకుంటున్నారు, ఆయన కూడా తనకే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కూడా ట్రై చేసుకుంటున్నారు. సో అది మాల సామాజిక, ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి 4 ఎమ్మెల్యేలు ఇంతకుముందే రామచంద్ర నాయక్ చెప్పారు. రామచంద్ర నాయక్ గాని, వైరా నుంచి రామదాస్ నాయక్ గారు కానీ, దేవరకొండ నుంచి బాలు నాయక్, మహబూబాద్ లో ముల్లి నాయక్, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. లంబాడ సీతక్క ఆదివాసీ కాబట్టి లంబాడ సామాజిక వర్గం చాలా ఎక్కువ జనాభా ఉంటుంది. అవుట్ రైట్ గా లంబాడ నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ చోట్ల గెలిచింది కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. సో రెడ్డి, లంబాడ, తర్వాత మాదిగా, మాలకు సంబంధించి అయిన తర్వాత బీసీ నుంచి 7 ఎమ్మెల్యేలు గెలిచారు. 7లో ఇప్పుడు ఆల్రెడీ 2 మంత్రివర్గంలో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ సామాజిక వర్గం, కొండా సురేఖ ఆమె పద్మశాలి బై బర్త్, బట్ భర్త మున్నూరు కాపు. సో 2 క్లెయిమ్ చేసుకోవచ్చు, అటు పద్మశాలి ఇటు మున్నూరు కాపు. ఇక మిగిలింది 5 బీసీ ఎమ్మెల్యేలు. ఒకటి వాకిటి శ్రీహరి ముదిరాజ్, మహబూబ్నగర్ జిల్లా మక్తల్. సో ఆయన ఏమంటారంటే, వాకిటి శ్రీహరి గతంలో రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు, ముదిరాజ్ రాష్ట్రంలోనే బీసీలో అతిపెద్ద సామాజిక వర్గం కాబట్టి, జనాభా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఒకే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నారు. మోస్ట్లీ అవకాశం ఇవ్వచ్చు వాకిటి శ్రీహరి ముదిరాజ్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే చెప్తున్నారు, బీసీకి అధిక ప్రాధాన్యత. అయితే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కి అవకాశం ఇవ్వచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా అవడం మైనస్. ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ మల్లికార్జున ఖర్గే కూడా ఆయన దగ్గర, ఎందుకంటే పక్క నియోజకవర్గం వస్తుంది. మక్తల్ దాటితే అటు మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నియోజకవర్గం, గుల్బర్గా పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు గతంలో. లాస్ట్ టర్మ్ లో ఓడిపోయారు, ఈసారి రాజ్యసభలో ఉన్నారు. సో ఆయన దగ్గరకు వెళ్లి కూడా అక్కడ ముదిరాజులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు, అక్కడ వెళ్లి కూడా క్యాంపెయిన్ చేశారు. నిజానికి శ్రీహరి ముదిరాజుకు టికెట్ ఇప్పించింది కూడా మల్లికార్జున ఖర్గేని, రాష్ట్ర నాయకులు ఎవరికి కూడా ఇష్టం లేదు. సో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజుకు ఒకరికి అవకాశం ఉంది. ఇక మిగిలిన 4 బీసీలు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన రామగుండం నుంచి ఉన్నారు. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గం. మున్నూరు కాపులు లేని కేబినెట్ ఇదే అని చెప్పుకోవచ్చు. మున్నూరు కాపులు చాలా ప్రభావశీలుడు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, తెలంగాణలో రాజకీయ పరంగా అత్యంత చైతన్యమైన సామాజిక వర్గం. పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీనివాస్, చాలా మంది మున్నూరు కాపులు, వి హనుమంతరావు, ఇటువంటి మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి సర్వ్ చేశారు. సో ఫస్ట్ టైం వాళ్ళు కేబినెట్ లో లేరు. అయితే కొద్దిమంది ఏంటంటే, కొండా సురేఖ ఉంది కదా, ఆమె భర్త మున్నూరు కాపు కదా అని అంటారు కదా. సో అట్లా చూస్తున్నారు. అది కాకుండా ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వీళ్ళు 3 కాకుండా. తర్వాత బీసీల నుంచే ఇంకో బీర్లా ఎలై యాదవ్ ఆలేరు నుంచి, ఆయన కూడా పోటీలో ఉన్న పరిస్థితి. సో ఆయన కూడా అడుగుతున్నారు. యాదవ కుర్మ సామాజిక వర్గం నుంచి ఆయన కూడా తనకు అవకాశం కల్పించమని చెప్తున్నారు. సో మనతో పాటు ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శ్రీ గణేష్. సో రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి 2 గెలిచారు. ఒకళ్ళు ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే. ఏంది మంత్రివర్గంలో ఛాన్స్ ఉందా మీకు? అడుగుతున్నారా హైకమాండ్ ని? హైకమాండ్ నుంచి అడిగాము, హైకమాండ్ డిసిషన్ తీసుకుంటారు దాని మీద. ఓకే, అంటే ఏంది మీరు హైదరాబాద్ కోటా నుంచి, హైదరాబాద్ జిల్లా నుంచి మీరు ఏకైక గెలిచిన వ్యక్తి? హైదరాబాద్ కోట కావచ్చు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా
మేము అరవమాల మాకు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఇవ్వాలన్నది ప్రపోజల్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. హలో, ఎస్సీ మాలలో అరవమాల. ఓకే, అరవమాల మా కమ్యూనిటీ కూడా ఇంతవరకు రాలేదు. అంటే ఇంతవరకు కేబినెట్ లో రిప్రజెంటేషన్ లేదు ఈ కమ్యూనిటీకి. లేదు తమిళియన్స్ కి స్టేట్ నుంచి ఎవరికి లేదు కాబట్టి ఇప్పుడు ఎస్సీ అయినా కూడా ఇప్పుడు అందరికి వర్గీకరణ అయితే ఉపకులాలకు కూడా ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు కదా, ఓకే, అందరికి సమన్యాయం జరగాలని. బట్ డిప్యూటీ సీఎం ఉన్నారు కదా దాసరిమాల ఉపకులం బట్టి విక్రమార్క. ఇప్పుడు వారిది ఒకటైతే ఇప్పుడు మాది ఇంకొక ఉపకులం కదా. ఓకే, ఆ ఉపకులము హైదరాబాద్. నేను కూడా సిటీ కాంగ్రెస్ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, పిసిసి సెక్రటరీ, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను. ఓకే, నేను 3 సార్లు చేసిన అనుభవం కూడా ఉంది హైదరాబాద్ మీద. ఓకే, అన్ని విధంగా హైదరాబాద్ లో సిటీ కాంగ్రెస్ తో చేసినాము, స్టేట్ కాంగ్రెస్ తో చేసాం. ఈ 3 సార్లు పోటీ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి నాకు కూడా సీనియారిటీ ఉందని ఆశలు అయితే ఉన్నాము. ఓకే, అంటే మీరు కొద్ది కాలం బీజేపీలో ఉన్నారు కదా, బీజేపీ నుంచి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. సో ఒకటి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ స్పీకర్ మాలా సామాజిక వర్గం మాదిగ ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీ వెళ్తున్నారు, స్పీకర్ ఉన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు కదా, మళ్ళీ ఎంపీ టికెట్లు కూడా 2 ఇచ్చారు కదా, ఎట్లా అదే సామాజిక వర్గానికి ఎన్ని ఇస్తున్నారని అవతల మాదిగ సామాజిక వర్గం అడుగుతున్నారు. అవును, అందరికీ హక్కు ఉంది, అందరికీ రావాలని ఉన్నది. కానీ అధిష్టానం అన్ని ఆలోచించి అందరికీ సమన్యాయం చేస్తారని ఒక ఆశలు అయితే ఉన్నాం. అందరికీ మంచిదే జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ కు రిప్రజెంటేషన్ ఉండాలంటారా క్యాబినెట్ లో? కంపల్సరీ ఉండాలి, హైదరాబాద్ లో ఉండాలి. దాన నాగేందర్ కూడా అడుగుతున్నారు అంటున్నారు. నాకు వేరే వాళ్ళ గురించి ఏం ఐడియా లేదండి. అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే అవకాశం లేకపోవచ్చా? ఇవన్నీ అధిష్టానం డిసిషన్ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, అక్కడ ఏఐసిసి ప్రెసిడెంట్ గారు తీసుకుంటారు. మీరైతే హైదరాబాద్ రంగారెడ్డి నుంచి అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రాతినిధ్యం జిల్లాల నుంచి అని అంటున్నారు, అంతేనా? ఉండాలి. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి నుంచి అయితే కంపల్సరీ ఉండాలి. మెయిన్ ఇదే కదా, క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడ నుంచి ఉంటే పార్టీకి ప్రజలకి అందరికి మేలు అవుతుంది. ఓకే, అయితే సో మీరు మధ్యలో బీజేపీలో ఉన్న స్టార్టింగ్ నుంచి అయితే కాంగ్రెసే, ఈ విషయం చాలా మంది తెలియదు. స్టార్టింగ్ నుంచి కాంగ్రెసే. నేను 2014 నుంచి 18 వరకు కూడా అపోజిషన్ లో అనేక పోరాటాలు చేశాను, అనేక నిరాహార దీక్షలు కూడా చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రజల పక్షం నుంచి, కంటోన్మెంట్ నుంచి కూడా. ఓకే, పార్టీ రూలింగ్ లో లేకున్నా కూడా పార్టీ పక్షంలో ఉన్నాను. అప్పుడు ఉన్న పరిణామాలకు డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, అప్పుడు టికెట్ రాలే కాబట్టి వెళ్లాల్సి వచ్చింది, అంతేనా? 14 లో కూడా నాకు టికెట్ ఆశించిన, అప్పుడు కూడా రాలేదు. 2018 లో కూడా నాకు టికెట్ రాలేదు. ఓకే, 14 కూడా ఆస్పిరెంట్ ఉండే నేను. సో అంటే మీరు 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ లోనే అంతకుముందు యాక్టివ్ గా ఉన్నారు? యాక్టివ్ ఉన్నాను, ప్లస్ అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో అనుభవం కూడా ఉంది. 3 సార్లు పోటీ చేశాను, ఒకసారి రాలేదు. 4th అటెంప్ట్ లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఓకే, 3 అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ రాలేదు, 2 అటెంప్ట్స్ నేను పోటీ చేశాను. 4th అటెంప్ట్ లో ఆయన కావాల్సినంత అనుభవం కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీ గణేష్ గారు, ఆల్ ది బెస్ట్. సో స్పందన, ఫైనల్ గా చెప్పాలంటే బీసీల నుంచి ఇంకో పేరు కూడా ఉంది, విజయశాంతి, కొత్తగా ఎమ్మెల్సీకి ఎలక్ట్ అయ్యారు. ఆమె కూడా అడుగుతున్నారు, ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం మీద చాలా విమర్శలు వచ్చాయి. బట్ పార్టీకి అప్పుడు నేను కరెక్ట్ సమయంలో బీజేపీ నుంచి వచ్చి క్యాంపెయిన్ మొత్తం విస్తృతంగా తిరిగాను, హెలికాప్టర్లో అన్ని చోట్ల తిరిగాను, నా వల్ల ఇంపాక్ట్ పడిందని ఆమె కూడా చెప్తున్నారు. హైకమాండ్ లో ఆమెకు డైరెక్ట్ గా కాంటాక్ట్స్ ఉన్నాయి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్ట్ గా గుర్తుపట్టగలరు. ప్లస్ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్, తమిళం కూడా అనర్గళంగా మాట్లాడగలరు, తమిళనాడులో కూడా ఆమె క్యాంపెయిన్ చేయగలరు. సో ఆమె మంత్రి పదవి ఇస్తే అట్లా కూడా యూజ్ అవుతుంది అనుకోవచ్చు. మీనాక్షి నటరాజన్ తో కూడా సన్నిహిత సంబంధాలు విజయశాంతికి ఉన్నాయి. సో చూడాలి ఏం చేస్తుందో హైకమాండ్. ఇవి అంటే ఓవరాల్ గా ఆస్పిరెంట్స్ మొత్తం. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో 1 more షార్ట్ బ్రేక్. స్టేట్